వెల్కమ్ టు మై ఛానల్ వాహ్వరు. అందరూ ఎలా ఉన్నారండి? నేను చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మళ్ళీ ఇంకొక ఈవినింగ్ బ్లాగ్తో మేము ముందుకు వచ్చేసాను అనమాట. సో ఇప్పుడే బ్లాగ్ స్టార్ట్ చేశానండి. టైం వచ్చేసి 5 to 5 అవుతుంది. ఇది ఒక 5 minutes ఫాస్ట్ అనమాట. 4:45 అట్లా అవుతుంది. సో ఇంకా పిల్లలు వచ్చే టైం అయిందనమాట. పిల్లలు కాదండి, మా సహస్ర అమ్మ ఆల్రెడీ ఇక్కడే ఉంది. అమ్మగాడు ఇదిగో మా బుడ్డిగాడు. ఇవాళ వీళ్ళకి హాఫ్ డే అనమాట స్కూల్. అందుకని చెప్పి మా అమ్మగాడు అయితే ఇంట్లోనే ఉంది. మా పెద్ద పాప వాళ్ళు అయితే వస్తారు. మా పెద్ద పాప, మా అక్క వాళ్ళ పాప. మా బాబు ఆల్రెడీ వచ్చేసాడండి స్కూల్ నుంచి, తొందరగానే వదిలేశారు. ఇంకా వాళ్ళు కూడా వచ్చేస్తారు. వీడియో చూడగానే లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దు. మీరు ఇచ్చే ఒక్క లైక్ నా వీడియోని ఇంకొంతమందికి ప్రమోట్ చేస్తుంది. ఇంకా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చెక్క సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పటివరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేస్తున్న వాళ్ళకి చాలా థ్యాంక్స్ అండి. వీడియో కంటిన్యూ చేస్తాను, చూస్తూ ఉండండి. మున్నగాడు హాయ్ తల్లి. బుడ్డిగడి వాళ్ళు తొందరగా అయిపోయిందట కదా స్కూల్. ఉన్నారా మీరు? ఎందుకు డెకరేషన్ అదేనా అయిపోయిందా? ఓకే. మున్నగాడు హాయ్ తల్లి. త్వరగానే వదిలేసారా స్కూల్ ఈరోజు? ఏం చేశారు? డెకరేషనా? ఇంకా డెకరేషన్ జరిగిందా? ఓకే. ఫ్రెష్ అప్ అయిపోతారా? ఫ్రెష్ అప్ అయిపోతే చెల్లి అయితే 1:15కే వచ్చింది. వీడికైతే ఆఫ్టర్నూన్ వరకు ఈరోజు. సరేనమ్మా, మొన్న ఫ్రెష్ అప్ అయిపోయి ఈలోపు నేను సేమియా ఉప్మా చేస్తాను. ఓకేనా? తింటారా? సేమియా ఉప్మా చేస్తే ఆనియన్స్ అవి వేస్ట్ చేస్తా. ఓకేనా? ఓకే. మరి మొన్న ఇక ఫ్రెష్ అప్ అయిపోయినా నువ్వు వేడి నీళ్ళు ఇచ్చానా నీకు? సరే. మా పెద్దమ్మాయి అయితే ఇప్పుడే వచ్చిందండి. సో ఇంకా వేడి నీళ్ళు పెట్టానమాట. చాలా ఉబ్బరంగా ఉంది. కాకపోతే ఏంటంటే కొంచెం వేడిగా నీళ్ళు పోసుకుంటే ఫ్రెష్గా బాడీ యాక్టివ్గా ఉంటుంది కదా అని వేడి నీళ్ళు పెట్టాను. ఇంకా దానికైతే వేడి నీళ్ళు ఇచ్చేసి ఇంకా సేమియా ఉప్మా చేద్దాం అనుకుంటున్నానండి. ఇంకా పిల్లలు అయితే ఫ్రెష్ అప్ అవుతున్నారండి. పెద్ద పాప ఇప్పుడే వచ్చింది కదా. సో పిల్లలకైతే సేమియా ఉప్మా చేద్దాం అనుకుంటున్నాను. అన్నీ ఇక్కడ పెట్టుకున్నాను అనమాట. ఆనియన్స్ అవన్నీ మీకు బ్యాక్ కెమెరాతో చూపిస్తాను. అదే కాక క్లైమేట్ ఏంటో చూడండి. మళ్ళీ చల్లగా మబ్బుగా అయిపోతుంది. క్లైమేట్ కనిపిస్తుందా మీకు? చాలా మబ్బుగా ఉందన్నమాట. వాన వచ్చేలా ఉంది. బహి ఉబ్బరం తట్టుకోలేకపోతున్నాము. వానలు ఉన్ననే రోజులేమో బాబోయ్ వానలు, బట్టలు ఆరట్లేదు అనుకున్నాం. ఈ ఎండలకేమో అమ్మ ఉబ్బరం తట్టుకోలేకపోతున్నాం. వాన పడితే బాగుండు అనిపిస్తుంది. ఏంటో కదా అసలు. సో ఇంకా సేమియా ఉప్మా అయితే చేయాలండి. ఇప్పుడు వీడియో కంటిన్యూ చేస్తూ ఉంటాను, చూస్తూ ఉండండి. అన్నీ రెడీ పెట్టుకున్నానండి. ఇంకా ఆనియన్స్ అవి కట్ చేసేసి సేమియా ఉప్మా అయితే స్టార్ట్ చేయాలన్నమాట. ఇంకా ఆనియన్స్ అయితే కట్ చేయడం అయిపోయిందండి. ఇంక ఇప్పుడు సేమియా ఉప్మా చేసేయాలన్నమాట. కళ్ళు అయితే మండిపోతున్నాయి. ఉల్లిపాయలు కట్ చేస్తే అందులో ఘాటుగా ఉన్నాయండి ఉల్లిపాయలు కట్ చేస్తే కళ్ళలో నీళ్ళు వస్తాయి. దానికి ఒక స్టోరీ ఉంది. మీ ఎవరికైనా తెలిస్తే కనుక నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఉల్లిపాయలు కట్ చేస్తే ఎందుకు కళ్ళల్లోంచి నీళ్ళు వస్తాయి అని ఒక స్టోరీ ఉందన్నమాట. ఆ స్టోరీ మీకు ఎవరికైనా తెలిస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఓకేనా? సరేనండి. ఇంకా నేనైతే ఇప్పుడు ఉప్మా చేసేస్తాను. బాండి అది పెట్టేసి పల్లీలు అయితే వేసానండి. పల్లీలు కొంచెం వేగాక అప్పుడు శనగపప్పు, మినప్పప్పు అవన్నీ వేసుకోవాలన్నమాట. పల్లీలు అయితే వేస్తున్నాను. పల్లీలు అవి వేగిన తర్వాత శనగపప్పు, మినప్పప్పు, ఆవాలు అవన్నీ వేసుకోవాలన్నమాట. నేను మినప్పప్పు, ఆవాలు ఇలా మిక్స్ చేసి పెట్టుకుంటానండి. ఈజీగా ఉంటుంది కదా. ఎప్పుడైనా మార్నింగ్ పూట వంట చేసేటప్పుడు ఈజీగా కావాలి అన్నప్పుడు అలా పెట్టుకుంటాను అనమాట.
శనగపప్పు మాత్రం ఇట్లా ప్లెయినే ఉంచేస్తాను. యాక్చువల్గా ప్రతి పప్పుల్లో శనగపప్పు, మినపప్పు, ఆవాలు వేసుకునే వాళ్ళు 3 కలిపి పెట్టేసుకుంటే బాగానే ఉంటుంది. కాకపోతే నేను ఏంటంటే కొన్నిట్లలో మినపప్పు, ఆవాలే వేస్తాను, కొన్నిట్లలోనే శనగపప్పు కలుపుతానమాట. అందుకని దీన్ని అయితే మిక్స్ చేయలేదు. పల్లీలు మాత్రం మ్యాక్సిమం వేస్తానండి, ఉప్మాలో చాలా ఇష్టం అన్నమాట పిల్లలకి పల్లీలు వేస్తే. అది కాక పల్లీలు చాలా మంచిది ఒంటికి, ఇవి నానబెట్టుకుని తింటే కూడా చాలా బలం అన్నమాట. సో మ్యాక్సిమం వేస్తాను పల్లీలు. నేను నార్మల్ ఉప్మా ఇష్టపడతారు, సేమియా ఉప్మా 2 ఇష్టపడతారు. ఎక్కువ చెప్పాలంటే వీళ్ళకి సేమియా ఉప్మా బాగా నచ్చుతుంది అనమాట మా పిల్లలకి. బట్ రెగ్యులర్గా ఉప్మా చేయను, అప్పుడప్పుడు చేస్తాను, ఇష్టమే. అన్ని ఐటమ్స్ తింటారండి, అది ఇది అని ఏం లేదు. బట్ మెయిన్ ప్రాబ్లం వల్ల క్వాంటిటీ తక్కువ తింటారు. ఇప్పుడు వాళ్ళున్న ఏజ్కి తినాల్సిన ఫుడ్ తీసుకోరనమాట, అదొకటే ప్రాబ్లం. ఇప్పుడు పిల్లలందరూ అలాగే ఉన్నారు కదా, డైట్ అని సరిగ్గా తినక. పిల్లలు డైట్ అని ఏం లేదు కానీ తినరు, ఊరికే అన్నం తినే దగ్గర చాలా విసిగిస్తారనమాట. ఏదో ఒక ఐటెం తినేసి లేచిపోతుంటారు. అన్ని ఐటమ్స్ తినాలి అని చెప్తూ ఉంటాను, ఇంకా వాళ్ళే తెలుసుకోవాలి మరి పిల్లలు. నేను కూడా చెప్తూనే ఉంటాను మ్యాక్సిమం. అదండి, మీ ఇంట్లో కూడా అలాగే ఉంటారా పిల్లలు? కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. తర్వాత మీరు పిల్లలకి ఈవినింగ్ టైంలో ఏం స్నాక్స్ చేస్తారు ఏంటి అవన్నీ కూడా నాతో షేర్ చేసుకోండి. నేనేం చేస్తానో ఏంటి షేర్ చేసుకోమని అడిగారు కదా, అందుకని షేర్ చేసుకుంటున్నాను. బట్ ఎవ్రీడే ఈవినింగే స్టార్ట్ చేస్తున్నాను వ్లాగ్. బట్ మార్నింగ్ టైం అసలు కుదరట్లేదండి, నాకు పని అస్సలు తెలియట్లేదు అనమాట. వీడియో షూట్ చేయడానికే అవ్వట్లేదు. ఆ రీజన్ వల్ల నేను ఈవినింగే చేయాల్సి వస్తుంది. ఎప్పుడన్నా కుదిరితే మార్నింగ్ చేస్తానండి తప్పకుండా. మార్నింగ్ అంటే ఏం లేదు, ఉరుకులు పరుగులుగా ఉంటుందన్నమాట, అది రీజన్. సరేనండి, వీడియో అయితే కంటిన్యూ చేస్తూ ఉంటాను, చూస్తూ ఉండండి. పల్లీలు వేగిన తర్వాత శనగపప్పు, మినపప్పు, ఆవాలు, ఎండుమిరపకాయలు, ఉల్లిపాయలు అయితే వేసేసానండి. ఇంకా ఇప్పుడు ఉల్లిపాయలు వేగాక వాటర్ పోసేయడమే. సో పల్లీలు కొంచెం అలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వస్తే చాలన్నమాట, సరిపోతుంది. సో అదండి, ఇంకా ఉల్లిపాయలు వేగిపోయాక వాటర్ అయితే వేసేసానండి, ఉప్పు కూడా వేసానమాట. తర్వాత ఇప్పుడు ఇంకా సేమియా వేసేస్తాను. సేమియా వేసేసి వెంటనే కలిపేసుకోవాలన్నమాట మనము. అప్పుడు కొంచెం ఉండలు కాకుండా ఒకే చోట కాకుండా అట్లా అవుతుంది. మొత్తం ఇట్లా కలుపుకోవాలి. ఇంకా ఉడుకుతుందండి, ఉడికాక చూపిస్తాను మీకు. ఉప్మా అయితే అయిపోయిందండి, చూసారు కదా, ఇలా ఉందన్నమాట. మరి జారుగా చెయ్యను, అలా తినరు పిల్లలు, అందుకని ఇలా చేస్తాను. చూసారు కదా ఇలా ఉందో ఉప్మా, ఇది అవుట్పుట్. పిల్లలకైతే ఇంకా స్నాక్స్ పెట్టేశానండి. నేనైతే బాల్కనీలోకి వచ్చానమాట. క్లైమేట్ భలే చల్లగా ఉంది. మా ఆయన కూడా వచ్చే టైం అయింది. తింటున్నారు పిల్లలు. చిన్నదే కొంచెం తినలేకపోతుంది, తుమ్ములు వస్తున్నాయి, జలుబుగా ఉంది కదా కొంచెము, ఇంకా తగ్గలేదన్నమాట. తుమ్ములు వస్తున్నాయమ్మా, కాసేపు తింటా అంది. అదే అనుకుంటున్నాను, ఆవిరి పట్టిద్దామా ఒకసారి అనుకుంటున్నాను అనమాట. కెట్టెలు ఉంటుంది కదా, అందులో వేసి ఆవిరి పట్టిద్దామని అనుకుంటున్నాను. చూస్తాను, ఒక 5 నిమిషాలు తింటుందేమో, తినగలిగితే తింటుంది, లేదంటే ఇంకా కెట్టెలు పెట్టేస్తాను, ఆవిరి పట్టాకైనా తింటుంది. సో అదండి సంగతి. వీడియో అయితే చూస్తూనే ఉండండి. అది కొంచెం హీట్ ఎక్కాలి. మా పాపకి జలుబుగా ఉందన్నాను కదండి, అందుకని కెటిల్లో వాటర్ పెట్టానన్నమాట. అది కొంచెం హీట్ అవ్వాలి. బాగా జలుబుగా ఉంది, తుమ్ములు వస్తున్నాయి మళ్ళీ ఏంటో పాపకి. పెట్టానండి, ఇది బాగా యూజ్ అవుతుంది ఆవిరి పట్టడానికి. అది అలా సౌండ్ వచ్చి బటన్ ఉంది కదా, అది కిందకి వెళ్ళిపోతుంది అనమాట. అప్పుడు ఇంకా ఆఫ్ అయిపోయినట్టు. ఇచ్చేస్తానమ్మా. అందులో ఏం వేయను, జండు బొమ్మ వేయనా? సరే అయితే పద.
క్లైమేట్ చూసారా ఎంత కూల్గా ఉందో, చాలా మబ్బు వేసేసిందండి, గాలి వేస్తుంది, వాన పడుతుంది అనుకుంటున్నాను. మా వారైతే ఆన్ ది వేలో ఉన్నారు, వర్షం పడకుండా తొందరగా ఆయన ఇంటికి వచ్చేయాలి అనుకుంటున్నాను. ఆయన ఉన్న చోట అయితే ఆల్రెడీ వాన స్టార్ట్ అయిపోయిందట, బట్ ఏమవుతుందో చూడాలి. ఎక్కువ వానలో తడవకుండా తొందరగా వచ్చేస్తే బాగుండు అనుకుంటున్నాను. నేనైతే బాల్కనీలో వెయిట్ చేస్తున్నానండి. అయ్యో వాన అయితే స్టార్ట్ అయిపోయింది. అయ్యో నా మొబైల్ కూడా తడిసిపోతుంది. అయ్యో వాన స్టార్ట్ అయిపోయింది. మా వారైతే ఇంకా రాలేదండి. ఫుల్ తడిసిపోతారో ఏంటో ఈరోజు ఆయన. చాలా వాన పడుతుంది. స్టార్ట్ అయిపోయింది వాన. మీకు తెలుస్తుందా వానది? లైట్గా డ్రిజిలింగ్ స్టార్ట్ అయిపోయింది. వాన చూడండి ఎంత ఘోరంగా పడుతుందో. కాకపోతే ఒకటి ఏంటంటే చల్లగా ఉందన్నమాట. మళ్ళీ రేపు ఉబ్బరిస్తుందో ఏంటో. వాన చూసారా ఎట్లా పడుతుందో. మా వారైతే వచ్చేసారండి ఇంటికి. చాయ్ పెట్టేశాను, పాపం వర్షంలో తడిశారు, వచ్చారనమాట ఇప్పుడే ఇంటికి. ఇంకా చాయ్ పెట్టేశాను. ఇంకా ఈవినింగ్ బ్లాగ్ అయితే ఇదండి. ఇందాక చాలా వర్షం పడిందనమాట. ఇవాళంతా చాలా బద్ధకంగా ఏంటో అన్ఈజీగా ఉంది. సో ఇంకా రైస్ అయితే పెట్టేశాను అనమాట. ఇంకో మా అమ్మగారు చూడండి, అస్సలు ఒంట్లు బాగాలేదు దానికి, రేపు పంపించట్లేదు. ఇంకా నైట్ అయితే రైస్ ఒకటే పెట్టేశాను, పెరుగు తెచ్చాను. తర్వాత అమ్మ వాళ్ళు గోధుమ రవ్వ ఉప్మా చేశారనమాట. అదేంటంటే మేము ఎక్కువ తిన్నాం అది, సో అందుకని మాకైతే రైస్ పెట్టేశాను. మా బుడ్డుగాడు చూడండి తుమ్మి అలసిపోయాడు మా అమ్మగాడు. ఫ్రెండ్స్, మా అమ్మగాడికి తొందరగా తగ్గాలని అందరూ బ్లెస్ చేయండి. మా మున్నగాడు ఏంటి తల్లి అవి గ్లౌజెస్. రేపు August 15th కదండి. ఏంటమ్మా నువ్వు దేంట్లో ఉన్నాను అంటున్నావు? అదేంటిది? పెరేడ్లో ఉంది పాప. ఫస్ట్ అయితే డాన్స్లో పెట్టారండి మా పాపను కూడా, తర్వాత తీసేశారనమాట. కొంచెం హెల్త్ బాగాలేదు కదా అని చెప్పి. అంటే చెప్పాను కదా లాస్ట్ వీక్ అంతా పిల్లలకి బాగాలేదని. పాపం వాళ్ళ స్కూల్లో టీచర్స్, ప్రిన్సిపల్ చాలా కేరింగ్గా ఉంటారండి. పిల్లల హెల్త్ పట్ల చాలా శ్రద్ధ చూపిస్తారనమాట. మా చిన్న పాపనైతే అసలు పెట్టుకోను అన్నారు. వద్దు మేడం పర్వాలేదు, హెల్త్ బాగాలేనప్పుడు వద్దు, రిస్క్ చేయొద్దు అని. మా పెద్ద పాపని కూడా పెట్టి మరీ తీసేశారండి. పాపం మళ్ళీ హెల్త్ ఎక్కడ డిస్టర్బ్ అవుతుందో అని. ఎవరు అలా ఆలోచించారు కదా. కొంతమంది స్కూల్లో టీచర్స్ ఏంటంటే కంపల్సరీ సీనియర్ క్లాసెస్ వాళ్ళు ఉండాలి, మీరు కంపల్సరీ చేయాలి అట్లా అంటారు. కానీ వీళ్ళు అలా కాదు, కొంచెం హెల్త్ బాగాలేదంటే ఎక్స్క్యూజ్ ఇస్తారనమాట. మా పాప 2 రోజులు డాన్స్ చేసి కూడా ఇంటికి వచ్చి అలసిపోయేది పెద్దది. ఇంకప్పుడు మేమే అనుకున్నాం అమ్మయ్య హ్యాపీగా బాగానే తీసేశారు డాన్స్లోంచి అని. సో ఇంకా డాన్స్లో అయితే లేదు, కానీ పెరేడ్లో ఉంది. మా బుడ్డుగా అయితే పెరేడ్లో కూడా లేదు. ఇంకా ఈ ఇయర్ ఏమీ సెలబ్రేషన్స్లో లేరండి వీళ్ళు, ఎందుకంటే హెల్త్ బాగాలేనప్పుడు రిస్క్ ఎందుకని ఇంకా పెట్టలేదన్నమాట. ఇప్పుడు చేస్తున్న సెలబ్రేషన్ బోనాల తర్వాత ఇది ఒక్కటే. బోనాలప్పుడు డ్యాన్స్ లేదు, ఇది ఫస్ట్ డ్యాన్స్ ప్రోగ్రామ్. నెక్స్ట్ కృష్ణాష్టమి, ఇంకా చాలా ఉంటాయి. కృష్ణాష్టమి ఇవన్నీ ఉంటాయి కదా, అప్పుడు పార్టిసిపేట్ చేస్తారు. ఇప్పుడు ఏంటంటే హెల్త్ బాగాలేదు కాబట్టి ఇంకా టీచర్స్ కూడా వద్దన్నారు. మామూలుగా అయితే వీళ్ళని పెట్టుకుంటారు ప్రతి దాంట్లో కూడా. ఈరోజైతే ఇదండి వ్లాగ్. మా చిన్నాడు డల్ అయిపోయాడు. తర్వాత 4:30 నుంచి నాకు కూడా ఏంటో కొంచెం అన్ఈజీగా ఉంది, ఎందుకో తెలియదు. ఇంకా మేమిద్దరం డల్గా ఉన్నాం కదా. మా మున్నగాడు వాళ్ళ నాన్న కూడా డల్గా ఉన్నారు. అంతే కదా, ఫ్యామిలీలో ఒక్కళ్ళకి బాగాలేకపోయినా ఒక్కళ్ళు డల్గా ఉన్నా ఫ్యామిలీ అంతా బోర్ అయిపోతుంది. ఏం చేస్తామో, క్లైమేట్ చేంజెస్ అవి. గుమ్మ బుడ్డుగాడు అప్పుడే ఇచ్చి అని తుమ్ముతున్నాడు కొట్టగాడు. అదండి, ఇంక బ్లాగ్ కూడా ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను. August 15th అని గ్లౌజెస్ తెచ్చుకున్నారు అన్నమాట వీళ్ళు. పెరేడ్ టైంలో పెట్టుకోవాలండి. ఓకే, ఇవి కొనుక్కున్నారు. ఇంక బ్లాగ్ కూడా ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నానండి.
ఈరోజు ఈవినింగ్ వ్లాగ్ అయితే ఇది. మళ్ళీ రేపటి వ్లాగ్లో కలుద్దాం, ఓకేనా? రేపైతే పిల్లలకి హాఫ్ డేనండి. ఈ బ్లాగ్ కూడా ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నామండి. మళ్ళీ రేపటి బ్లాగ్లో కలుద్దాము. అదే చెప్పాను కదా, రేపు పిల్లలకి హాఫ్ డే అనమాట. రేపు పిల్లలకి హాఫ్ డే అండి. వీలు పడితే రేపు మార్నింగ్ నుంచి కూడా వ్లాగ్ షూట్ చేయడానికి ట్రై చేస్తాను. నాకు మార్నింగ్ టైం ఏంటంటే కొంచెం ఇంట్లో వర్క్, బిజినెస్ కాల్స్ బిజీ ఉంటుందన్నమాట. అందుకే ఎప్పుడు ఈవినింగ్ వ్లాగ్సే స్టార్ట్ చేస్తాను. రేపు ట్రై చేస్తాను రేపు మార్నింగ్ నుంచి షూట్ చేయడానికి చిన్న చిన్న బిట్స్, ఓకేనా? ఈ వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నానండి. నేను ఎప్పుడు చెప్తాను కదా, నా వీడియోస్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న గంట సింబల్ని టంగమని కొట్టండి. నా వీడియో నోటిఫికేషన్స్ అన్నీ మీకు వచ్చేస్తాయి. అప్పుడు నేను పెట్టే ప్రతి వీడియో మీరు వెంటనే చూసేయచ్చు, ఓకేనా? ఈ వీడియో అయితే ఇంతే. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు స్టే ట్యూన్ టు వారు. బాయ్ బాయ్. చిన్నతల్లి నువ్వు కూడా చెప్తావా బాయ్ బాయ్? బాయ్. ఓకేనండి, బాయ్ మరి.